తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైతే ఇంట్లోకి మొదట అడుగు పెడుతున్నామో ముందుగా మనకి ఎంట్రన్స్లోనే మన మెయిన్ డోరు గడపే లక్ష్మీదేవి అంటూ ఉంటారు. ఇంత ముందు కాలంలో, పూర్వపు కాలంలో అయితే గడపకి చాలా చక్కగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించేవారు. ఇక్కడే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అలా లేదు. ఒకవేళ ఎవరన్నా చేయాలని అనుకున్నప్పటికీ అసలు ఎలా చేయాలి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒకసారి గడప పూజ ఎలా చేయాలి, చేయటం వల్ల కలిగే ఫలితాలేంటో తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గడప అనేటువంటిది ఆ ఇంటి కుటుంబం మొత్తాన్ని రక్షించేటువంటి ప్రధానమైనటువంటి శక్తి దేవత కింద మన వాస్తు శాస్త్రంలో దీన్ని బాగా ప్రాధాన్యం ఇచ్చారమ్మ. మొట్టమొదటి గడప అనేటువంటి విషయానికి వస్తే, అలాగే దైవికంగా కూడా దీనికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అయితే ఇక్కడ గడప అంటే ప్రధానమైన గడపనే మనం ప్రధానమైన శక్తి దేవతగా మనం భావన చేస్తాం. ప్రధానమైన గడప అంటే మీ ఇంటి యొక్క సింహద్వారము. ఈ సింహద్వారాన్ని మీరు మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిష్ఠ చేసేది కాదు. దానికి ఒక సుముహూర్తం చూసి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ సుముహూర్తంలో ఆ గడపకి పై భాగాన ఒక ఎర్రటి వస్త్రంలో ఒక రాగి కాయను, పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు అన్నీ వేసి ఈ చెక్క పని చేసి గడపను తయారు చేసుకొచ్చినటువంటి అతను తీసుకొచ్చిన తర్వాత మేస్త్రి దాని పైన కడతాడు. మీరు కొత్త ఇళ్ళకైతే ఇది బాగా కనిపిస్తుంది. అవునండి. సో అది కట్టి మీరు ఎప్పుడు ముహూర్తం చెప్తే అప్పుడు మేము అక్కడ పెడతామండి. ఈలోగా ఆ సమయానికి అక్కడ మనం ముందరగా పూజ చేస్తామమ్మా. అంటే గడప పెట్టేటువంటి ప్రదేశం దగ్గరే మనం పూజ చేస్తాం. పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ సుముహూర్తంలో కరెక్ట్గా దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తాం. ఇంకా ఒక్కసారి ఆ గడప అక్కడ పెట్టాము అంటే దాని కించెత కూడా అటు ఇటు జరపకూడదు అని వేదం చెప్తున్నది. ఇప్పుడు ఇలా జరిగితే అదొక దోషం. మళ్ళీ జరిపితే ఏం దోషం? ఇప్పుడు ఇలా జరిపితే అంటే ఏంటంటే ఆ ఇంట్లో స్థిరత్వం లేనటువంటి శక్తులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత తొందరగా అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. తొందరగా కూడా లోపలికి అనవసరమైనటువంటి శక్తులు, అంటే ఉపయోగం లేని శక్తులు కూడా ప్రవేశించి ఉపయోగమైనటువంటి శక్తులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. దుష్ట శక్తులు అనుకోవచ్చా? ఏదైనా అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు చూడండి, మనం ఉపయోగం లేని శక్తి అంటే ఇప్పుడు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. కానీ వాడు అప్పటికి ఎప్పటికో ఉపయోగపడతాడు. కానీ ఊరికినే వచ్చి మన పక్కన కూర్చొని మనం మామూలుగా మీరందరూ మాట్లాడే భాషలో బాతాకాని కొడుతున్నాడు అని అంటారు. టైం పాస్ అని అంటాం. సో ఇప్పుడు అలాంటి దానివల్ల మనకి సమయం వృధా అవుతుంది, పని ఆగిపోతుంది. ఇలాంటి శక్తులు అక్కడ ఎక్కువగా జమ అవుతూ ఉంటాయి. మీకు అర్థమవటానికి ఈ విధంగా చెప్తాను. సో ఉపయోగం లేని శక్తులు ఇవన్నీ కూడా ఆ ఇంట్లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సుముహూర్తము, అంటే మంచి, ముహూర్తము అంటే కొన్ని దోషాలు దూరంగా ఉండి కొన్ని మంచి గ్రహాలు దగ్గరగా సంభవించినటువంటి సమయాన్ని సుముహూర్తం కింద అంటాము. ఆ సుముహూర్త సమయంలో ఒక్కసారి ఆ గడపను అక్కడ ప్రతిష్ఠ చేసాము అంటే ఇది కదలకుండా మనం పట్టుకోవాలి. దాని తర్వాత దాని పక్కన గోడ కూడా ఎమ్మటే కట్టేస్తారు. ఇటు అటు జరగకుండా ఇంకా కట్టేస్తారు. ముందుగానే దాన్ని అంతటిని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి గడప పెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి గోడ కట్టాలి అంతా కూడా ముందరగానే మనం ఈ గడప పెట్టిన తర్వాత చేయకూడదు. ఈ పనులన్నీ గడప పెట్టక్రితం అవన్నీ చూసుకుని నిర్దిష్టమైన ప్రదేశంలో ఈ గడపను మనం ప్రతిష్ఠ చేయాలి. ఈ చేసేటప్పుడు ఈ గడపకి మనం చక్కగా పసుపు రాసి అవన్నీ చేస్తాము, ప్రతిష్ఠ చేస్తాం, అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడేమిటి, ఈ గడపని పెట్టడం వరకే. ఇప్పుడు ఈ గడపకి శక్తిని ప్రసాదించటమే గడప పూజ. ఓకే.
ఏ పూజ చేస్తే మరి ఆ శక్తి ఈ వస్తుంది? మనము తెలుగులో గడప అంటాము, అవును. సంస్కృతంలో ద్వారము. హుహుహు. దీన్ని ద్వార దేవత అంటాం. ఆహా! ఈ ద్వారశ్రీ అయి నమః అని అమ్మవారి యొక్క నామంతో హ్మ్. దీన్ని మనం పూజిస్తాం ఇక్కడ. అంటే లక్ష్మీదేవి రూపమా? లక్ష్మీదేవి రూపం అని కాదు ఇక్కడ. ఆ! లక్ష్మీ శక్తుల్లో ఒక శక్తి అక్కడ ఒక శక్తి. ఉంటుంది. ఆహా! సో, ఆ శక్తి అనేటువంటిది అనేక రకాలుగా హ్మ్. మనల్ని రక్షించడానికి అక్కడ కూర్చొని ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దేవతను కూడా అక్కడ ఆవాహనం చేసుకుంటారు. వారి అంటే కొంత మంత్రోపాసన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదమ్మా! అవునండి. వాళ్ళు దానిలో ఆ దేవతతో పాటు ఈ దేవతను కూడా ఇద్దరిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేయించి హ్మ్. చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇది హుహుహు. చాలా తక్కువ మంది జరిగేటువంటి విషయము. హ్మ్. చాలామంది ఏంటంటే ఇది గృహప్రవేశం దగ్గర కనిపించేటువంటి సమాచారం ఆ! నేను చెప్పేది. ఇప్పుడు వరకు మీరు ఆ! చెప్పింది. సో, ఇప్పుడు గృహప్రవేశం దగ్గరే ఈ ద్వార పూజ అనేటువంటిది ప్రారంభమవుతుంది. తొలిగా పూజ. తొలి పూజ. సో, ఆ గృహప్రవేశం దగ్గర చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఈ గడపకి ఏదో ఇట్లా కొబ్బరికాయో, నిమ్మకాయో దిష్టి తీసేసి, గుమ్మడికాయ కొట్టేసి హ్మ్. లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది తప్పు. హ్మ్. ద్వార దేవతకి శక్తిని నింపాలి ముందర. ఆహాహా! ఈ ద్వార దేవత మీద అంటే గడప మీదనే ఒక తమలపాకు పెట్టి, హ్మ్. గణపతిని పెట్టి దాన్ని ఆరాధన చెయ్యాలి. హుహుహు. గణపతి పూజ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తమలపాకు మీద హ్మ్. మీరు పసుపు కొమ్మును పెట్టి ద్వారదేవత కింద భావన చేసి, పసుపు కొమ్ము కానీ, హ్మ్. వక్క కానీ, వక్క పెడితే ఒక దేవతని, హ్మ్. పసుపు కొమ్మును పెడితే కూడా ఇంకొక దేవతని ఆరాధన చేసేటువంటి పద్ధతులున్నాయి కొన్ని చోట్ల. ఏది చేస్తే శ్రేష్టమంటారు? రెండిట్లోనూ ఏదైనా కూడా ఉత్కృష్టమైనటువంటిది, ఓకే. ఉన్నతమైనటువంటిది. హ్మ్. అయితే మీరు ఇది ఎట్లా అండి మీరు ఇట్లా చెప్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. హ్మ్. ప్రధానమైనటువంటి పాత దేవాలయాల్లో మీరు చూడండి. హ్మ్. ద్వారము దగ్గర మీరు లోపలికి గర్భాలయానికి దగ్గరగా మీరు చేరుకునే సందర్భంలో ఆ! ఇప్పుడు మనకి తిరుపతి అనుకోండి 7 ద్వారాలుంటాయి. అవును. మిగతా వాటికి కూడా 2, 3 ద్వారాలు దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఉంటాయి. అంటే గర్భాలయము, ముందర ముఖమండపము, అంతరాలయము హ్మ్. అనేటువంటి దగ్గర 2, 3 గడపలు మనం చూస్తూ ఉంటాము. అవునండి. ఈ గడపలకి పై భాగాన ఒక దేవత ఉంటుంది. కింద భాగాన ఒక దేవత ఉంటుంది. చాలామంది ఇది గమనించరు. ఆ! పై భాగాన 2 ఏనుగులతో అభిషేకం చేసేటువంటి లక్ష్మీదేవి కూర్చొనుంటుంది. హ్మ్. మీరు దేవాలయాల్ని పరిశీలన చేసినట్లయితే. అంటే అమ్మవారి ఆ రూపం ఉండటం గమనించాం గానీ, ఎవరు అనేది మీరు చెప్పినట్టుగా గమనించలేదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా దేవత ఉంటుంది. హ్మ్. కిందకొచ్చేసరికమ్మా శక్తి దేవతలు చాలా ఉంటారు. ఆహా! ఆ శక్తి దేవతల్లో తీవ్ర దేవతల్ని హ్మ్. మీరు కొన్ని దేవాలయాల్లో చూడవచ్చు. ఎందుకు ఇక్కడ అంటే హ్మ్. లోపలికి మీరు బాగా గమనించండి. రామాయణంలో కూడా ఒక విషయం ఉన్నది. ఆ! రావణాసురుడు రాజ్యం లోపలికి ప్రవేశించాలి అంటే హ్మ్. లంకిణి యొక్క పర్మిషన్ పర్మిషన్. తీసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అవును. అంటే ఏమిటి? ఆవిడే దేవత అక్కడ. గడప దేవతలాగా హ్మ్. ఆ రాజ్యం మొత్తాన్ని లోపలికి ఎవ్వరైనా కూడా ఇప్పుడు మన దేశంలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక వీసా, పాస్‌పోర్టు ఇవన్నీ ఎట్లాగైతే అవన్నీ మనకు ప్రధానమైన డాక్యుమెంట్స్ ఏ ఉంటాయి. దేశానికి వెళ్ళాలంటే హ్మ్. అదే అక్కడ ఆ సబ్మిషన్ చేసేది ఏదైతే ఉంటుందో అది గడప దేవత అనుకోండి. ఆ! మీ అందరికి జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను ఈ విషయం. అదేలెండి. సో, ఆ మాదిరిగా దేవాలయాలకి కానీ, ఇంటి యొక్క ముఖద్వారం దగ్గర కానియండి, ఈ దేవతల్ని ఆరాధన తప్పకుండా చేయమని హ్మ్. వాస్తుశాస్త్రం చెప్తున్నది. వేదాలు కూడా చెప్తున్నాయి. హ్మ్. దీని ద్వారా తీవ్ర దేవతలు కింద భాగంలో ఉంటారు. ఆహా! ఇది మీరు ముఖ్యంగా చూస్తే గనక మనం భువనేశ్వర్ దగ్గర అంటే ఒరిస్సా దగ్గర ఉండేటువంటి శ్రీకృష్ణుడి యొక్క మందిరం ఏదైతే ఉన్నదో హ్మ్. అంటే జగన్నాథుడు అని అంటాం. అది స్వామివారి శ్రీకృష్ణ పరమాత్ముడిదే కాబట్టి, హ్మ్. ఆ జగన్నాథుడిని అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. ఆ అమ్మవారు చాలా తీవ్రమైనటువంటి దేవత. అక్కడ ఆయన ద్వారం దగ్గర కూర్చొని కాపాడుతూ ఉంటుంది. ఆహాహాహా! కాళీ స్వరూపానికి సంబంధించినటువంటి దేవత. హ్మ్. కాబట్టి ఆవిడ కింద గడప భాగంలో మీరెప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని అదే అని చెప్తూ ఉంటాను హ్మ్. చాలామందికి. మనమేదో దేవాలయానికి ఒక లైన్‌లో వెళ్ళటం, వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పులెక్కడ ఇడిచావు, నేను చెప్పులెక్కడ ఇడిచాను ఇదే భావనలో జరుగుతూ ఉంటుంది అవును. తప్ప, మనం చక్కగా దేవాలయానికి వెడుతున్నప్పుడు చుట్టూ ఏ దేవతల యొక్క సమూహం ఈ దేవాలయంలో నిలబడి ఉన్నది, హ్మ్. ఏ శక్తి ఇక్కడ ఉన్నది అనేటువంటిది చాలామంది చూడరు, పరికించరు. అవును. వెళ్ళొచ్చేసామనేటువంటి ఒక ఇదిగానే ఉంటారనమాట. హ్మ్. సో, ఇక్కడ కాళికాదేవికి సంబంధించినటువంటి శక్తి ఇక్కడ చాలా తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. సో, ఆ దేవత హ్మ్. లోపల ఉండేటువంటి పరమాత్ముడిని రక్షిస్తూ ఈవిడ దుష్ట శక్తులను లోపలికి రానివ్వకుండా ఓహోహో! కింద దేవతలన్నీ కింద కూడా దేవతలు. దుష్ట దేవతలు లోపలికి రాకనివ్వకుండా హ్మ్. పైనుండేటువంటి
ఏనుగులతో అభిషేకం చేసుకున్నటువంటి మహాలక్ష్మి లోపల ఉండేటువంటి యజమానికి కానీ పరమాత్ముడికి కానీ అంత గజాంత ఐశ్వర్యం కలగాలి అనేటువంటి ఇక్కడ ఇద్దరు దేవతల్లో 2 రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఒక గృహప్రవేశంలోనే కాదు, దేవాలయాల్లోనే కాదు, నిత్యము మన ఇంటి దగ్గర కూడా ఇది కూడా ఇది వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఓహ్! కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తాం కాబట్టి హ్మ్. అప్పుడు ఈ ప్రధానంగా ఈ పూజ చేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. ఆ! తెలియని వాళ్ళు ఏదో మామూలుగా గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నారు అక్కడ. అవును. కానీ ద్వారదేవతకి పూజ చేయాలి. హుహు. విధిగా తప్పనిసరిగా ముహూర్తానికంటే ముందరగా ఒక అర్ధగంట ముందర నుంచి ఒక అర్ధగంట సేపు జరిగే పూజాక్రమము ఆహా! ఈ ద్వారదేవతకి పూజ చేసిన తర్వాత. ఇదే మనకి తెలంగాణ ప్రాంతంలో మనం గమనించినట్లయితే గనక ఆ ఇంటి ఆడపడుచు రావాలి, గడప కడగాలి, ముందర రోజునే గడప కడిగించటము అవును. అన్నీ చాలా విధి విధానంగా చేయిస్తారు. అంటే ఏంటంటే ఆడపడుచు ఎప్పుడూ కూడా హ్మ్. పుట్టిల్లు బాగుండాలని కోరుకుంటుంది ఆడపిల్ల ఎప్పుడు కూడా. అవునండి. మీరు ఎంత మెట్టినింటికి వెళ్ళినా మెట్టింట్లో అత్తగారు మిమ్మల్ని ఎంత బాగా చూసినా మా అన్నయ్య, మా తమ్ముడిల్లు, మళ్ళీ మా నాన్నగారి ఇల్లు అనగానే ఒక రకమైనటువంటి లోపల అవును. నరాల నుంచి ఆ ఆనందం, ఉత్సాహం మనకు పొంగుతూ పొంగుకొస్తుంది. ఉంటుంది. అంతే. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో మనం ఇది గమనిస్తూ ఉంటాం. హ్మ్. మా ఆడపడుచు వచ్చి గడప కడగాలండి అని అవును. అంటూ ఉంటాం ఇది. ఇక్కడ ఆ ఆడపడుచు చేతనే ఇదంతా కార్యక్రమం అయితే ఇది ఆంధ్ర ప్రాంతంలో హ్మ్. ఆ ఇంటి యజమానురాలే చేస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాన్నంతటిని ఓహో! కూడా. ప్రాంతీయ భేదాల్లో ఎవరు చేసినా చేయడం అయితే పక్కా. చేయవలసింది. హ్మ్. ఈ దేవతని ఆరాధించడం మూలకంగా ముఖ్యంగానమ్మా హ్మ్. లోపలికి దుష్ట శక్తులను రానివ్వకుండా యజమాని యొక్క ఆయువు తగ్గకుండా ఆహా! యజమానిగా మృత్యుగండాలు లేకుండా చేయటమే ఈ గడప పూజలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆరాధన. ఓహ్! చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికుందో అర్థం. కాబట్టి హ్మ్. యజమాని ఇప్పుడు రక్షణగా ఎందుకంటే ఒక శత్రువు రావచ్చు. ఇప్పుడు యజమాని సరిగ్గా పని చేయకపోయాడనుకోండి, హ్మ్. శత్రువు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసి ఇంటి మీద గొడవకి రావచ్చు. అంతే. అలా రానివ్వకుండాను, ఇంటి లోపలికి మృత్యుదేవత రానివ్వకుండాను, హ్మ్. ఈ గడప వాళ్ళని రక్షించుతూ ఉంటుంది. అందుకని ద్వారం మీద నిలబడి ఆ! పేలు చూసుకోకూడదు ఆడవాళ్ళు. చాలామంది ఇది చాలా చేస్తూ మంది ఉంటారు. చేస్తూ ఉంటారు. అలాగే ద్వారం మీద కాలు పెట్టి మాట్లాడకూడదు. హ్మ్. కొంతమంది ఇట్లా నిలబడి ఒక ప్రౌడ్‌నెస్ లాగా స్టిల్ గూడా మీరు గమనిస్తే గనక స్త్రీలకి అది ప్రౌడ్‌నెస్ లాగా ఏంట్రా అన్నట్టుగా హ్మ్. మాటలు మాట్లాడేప్పుడు, అప్పుడు ఈ దేవత చాలా బాధపడుతూ ఉంటుంది. హ్మ్. ఆ ఇంటి ఇల్లాలే ద్వారాన్ని గౌరవించినప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళు ఈ ద్వారం యందు గౌరవ భావన ఉండదు. హ్మ్. అప్పుడు దుష్ట శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ద్వారాన్ని పూజించే దానిలో ముఖ్యంగా ద్వారాన్ని చక్కని శుభ్రమైనటువంటి నదీ జలాలతో కానీ, లేతే వాపీకూప తటాకాది అని చెప్పారు. హ్మ్. అంటే బావుల నుంచి తెచ్చినటువంటి నీళ్ళ నుంచి దాన్ని శుభ్రం చేసి, హ్మ్. పసుపు రాసి, చక్కగా పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాబట్టి, హ్మ్. ఈ గృహం లోపల గూడా పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి కాబట్టి 5 బొట్లు పెట్టాలమ్మా దీనికి. గడపకి. గడపకి. ఆహా! ఇట్లా చూస్తే 3, ఇలా చూస్తే 3. ఆ! అంటే ప్లస్ ఆకారంగా మనం గమనించినట్లయితే ఇట్లా చూసిన 3, ఇలా చూసిన 3 ఉంటాయి. కానీ బొట్లు మాత్రం 5 ఉంటాయి 5 ఎటు చూసినా ఉంటాయి. కూడా. ఓకే. సో, ఈ 5 కూడా పంచభూతాలనమాట. మధ్యలో దాన్ని ఆధారం చేసుకొని పైన పై 2, కింద 2 అట్లా. పైనొకటి, కిందొకటి మధ్య ఆధారంగా. హ్మ్. ఇటు చూస్తే ఒకటి పక్కనొకటి, ఈ పక్కనొకటి. ఓహో! అలా 5. 5. హుహుహు. సో, అలా 5 బొట్లు పెట్టి హ్మ్. దానికి ద్వారదేవత కింద మీరు కాళికాని ఆరాధన చేయవచ్చు, దుర్గని ఆరాధన చేయవచ్చు, లక్ష్మిని ఆరాధన చేయవచ్చు. హ్మ్. విజయలక్ష్మి, వీరలక్ష్మి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు దీనిలో ఆరాధన చేసినట్లయితే హ్మ్. ఇంటి లోపలికి చెడు శక్తుల ప్రవేశం లేకుండా ఇంటి యజమానిని రక్షిస్తుంది. హ్మ్. ఇది గడప పూజలో ప్రధానమైన గడపకి చేసేటువంటి పూజ. హ్మ్. రెండవ గడప అంటే ధనాగారం. ఆహా! పూర్వం ఇళ్లల్లో మామూలుగా ధనం ఉంచేటువంటిది ఒక గది ఉండేదమ్మా. హ్మ్. అది ఉత్తర భాగంలో ఉండేది. ఇంటి మొత్తానికి ఉత్తర భాగంలో. ఆ! ఈశాన్యంలో దేవుడి గది ఉండేది. దానికి యువతలగా ఉత్తర భాగంలో కుబేర స్థానం అంటాము. అక్కడ ధనాగారం ఉంటుంది. ఆ ధనాగారం దగ్గర కూడా ఈ గడప పూజ హ్మ్. మన వాళ్ళు తప్పకుండా చేస్తారు. హుహుహుహు. పూర్వకాలంలో రాజుల దగ్గర ఇవి బాగా జరుగుతూ ఉండేవి.
ఆ! సో అంటే ఏంటి? ఆ ధనం లోపలికి వెళ్ళినా, వచ్చినా కూడా హ్మ్. అది చెడు రకమైన ధనం గనక ఉన్నట్లయితే, అది లోపలికి వెళ్ళి మనం చూడండి చాలామంది ఇది పెట్టాలా వద్దా ఇప్పుడు? అవును. లోపల పెట్టాలా వద్దా? బయట పెడదామా? అనే ఆలోచనలతో కొంతమంది బయట పెడతాంలే తర్వాత పెట్టొచ్చులే. హ్మ్. అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడి ఎవరి దగ్గర నుంచో చెడు దగ్గర నుంచో ఈ సొమ్ము వచ్చుండవచ్చు. హ్మ్. ఇది మంచి సొమ్ము దగ్గర జాయిన్ అయితే, మంచి సొమ్ము దగ్గర మనం పెట్టినట్లయితే, ఈ లోపల ఉన్న సొమ్ము కూడా బయటికి వెళ్ళిపోతుందనే భావన ఎప్పుడైతే ధనాగారం దగ్గర ఉండేటువంటి గడపకు నువ్వు పూజ చేస్తూ ఉంటావో, అవును. అప్పుడు ఇది నీకు వివేకాన్నిచ్చి, ఈ మంచి సొమ్మును మాత్రమే లోపలికి చేర్చేటట్టుగా చేస్తూ ఉంటుంది. హుహుహు. ఇది కుబేర స్థానంలో ఉండేటువంటి గడపకి యొక్క విధానం. ఓహ్! కాబట్టి ప్రతి గడపకి కూడా చాలా విధి విధానాలున్నాయి. హ్మ్. అలాగే మాస్టర్ బెడ్‌రూమ్ అని అంటున్నాం ఇప్పుడు. అవును. అది ఇంటి యజమాని యొక్క ప్రత్యేకమైనటువంటి గది. హ్మ్. ఈ గదిలో కూడా మనం పూర్వం ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఓహ్! ఆ ఇంటి యజమానురాలు హ్మ్. లేకపోతే పెద్ద కోడలు ఏదైనా పట్టుకు రమ్మనమన్నప్పుడు మిగతా వాళ్ళు తొందరగా మావయ్య గారి గదిలోకి వెళ్ళాలి అంటే హ్మ్. ఆలోచన చేసేవారు. ఆహా! మీరు పూర్వకాలంలో గనక మావయ్య గారి గదిలో పెద్ద పందిరి మంచంలాగా ఉండేది. హ్మ్. వారు దిగాలన్నా కూడా 2 పీటల్లా ఒక మెట్లులాగా ఉండేటువంటిది దాని మించి దిగటము. హ్మ్. ఆ మంచాన్ని కూడా చాలా గౌరవ భావనతో పూజ చేయడం. కాబట్టి ఆ గదిలోకి కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు కాదు. హుహు. కారణం ఏంటి? ఇంటి యజమాని. సో, అక్కడ గడపకు కూడా చాలా ఒక రకమైనటువంటి పూజా విధానంలో మనకి అందుకనే ఈ గృహప్రవేశం అయిన తర్వాత హ్మ్. ప్రతి గడప దగ్గర కొబ్బరికాయి, నిమ్మకాయి కొట్టించేటువంటి విధి విధానంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క గడప దగ్గర ఉంటుంది. హ్మ్. సో, ఈ గడపని ఆరాధించేయటం మూలకంగా ఇంట్లో సర్వ శుభాలు కలిగించి, సర్వ దురదృష్టాల్ని బయటికి పంపించడమే ఈ యొక్క గడప పూజలో ఉన్నటువంటి ముఖ్య అంతరార్థం. ఇప్పుడు విడి రోజుల్లో ఏ ఏ రోజున అంటే మంగళ, శుక్రవారాలు గడపను పూజ చేయాలి ఇలా అంటుంటారు గదండీ! ఏ ఏ రోజుల్లో చేయాలి? శుక్రవారం ప్రధానంగా హ్మ్. చక్కగా మీరు గడపని శుద్ధి చేసి, పసుపు బొట్టు పెట్టి గనక నేను ఇందాక చెప్పినట్లుగా 5 బొట్లు 5 బొట్లు. పెట్టి, మీరు గడప మీద గనక బియ్య పిండితో గనక మీరు ముగ్గు ముగ్గు వేసి. కర్రల్లాగా గీసినట్లయితే, హ్మ్. ఆ రోజున ఆ దేవత సంతుష్టురాలై మీ ఇంటి లోపల ఎప్పుడు సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి గడపని ఆరాధన చేయటంలో హ్మ్. చాలా విధి విధానాలున్నాయి. హ్మ్. ఈ గడప పూజ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా కనీసం శుక్రవారం రోజున చేయటం చాలా మంచిది. ఉత్తమం. అక్కడ అగరబత్తి వెలిగించటము, హ్మ్. ఆ ధూపం ద్వారా లోపల ఉండేటువంటి దుష్ట శక్తుల్ని హ్మ్. మనం బయటకు పంపించడము, మంచి శుద్ధమైనటువంటి దేవతా శక్తిని ఆ గృహంలో నిరంతరం ఉంచటానికే ఈ గడపే ప్రధానమైనటువంటి దేవత. కాబట్టి ఈ గడపని ఆరాధన చేయటం అందరూ కూడా హ్మ్. తెలుసుకోవాలి. చాలామంది ఈ గడప మీద కూర్చోవటం కానియండి, గడప మీద పేలను చంపుతూ ఉంటారు. చంపుతూ ఉంటారు. అంటే కింద గట్టిగా ఉంటుంది మనం ఇలా నొక్కినప్పుడు అన్నట్టుగా. ఇది చాలా తప్పు. హ్మ్. అలాగే గడప మీద కాళ్ళు పెట్టి నిలబట్టము, గడపకు అటొక్కాలు, ఇటొక్కాలేసి మధ్యంగా కూర్చోవటము. ఈ తర్వాత గడప మీద బొటనవేలుతో రాస్తూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు గాని, వయసొచ్చిన పిల్లలు గాని ఎవరితోనైనా మాట్లాడుతూ ఇలా ఇలా బొటనవేలుతో ఇలా రాస్తూ మాట్లాడుతుంటారు. ఇవన్నీ గూడా ఆ ఇంటిలో అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కానియండి, లేకపోతే అగ్ని సంబంధమైన ఆలోచనలు కానియండి, ఓహ్! ఈ వీళ్ళ లోపల కలగటానికి ఇవన్నీ ఉపయుక్తమవుతాయి. హ్మ్. దయచేసి నేను మాతృమూర్తులందరికీ సెలవిస్తున్నాను. ఎప్పుడు గూడా ఇలాంటి పనులు చేయకుండా చక్కగా శుక్రవారం గడపని హ్మ్. ఏవండీ మేము కడగలేము, నీళ్లు పోవనుకున్నప్పుడు చక్కని తడి బట్టతో తడిబట్టతో. మంచిగా గడపని తుడిచేసుకొని మీరు బొట్టు పెట్టుకున్నట్లయితే మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం చేత రక్షాగృహంగా మారి మీ పిల్లలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. సంతోషమండి. ప్రస్తుతం అవసరమయ్యే విషయాలే నిజంగా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.